సో ఇవాళ ప్రధానంగా అందరి లీడర్లను కలుస్తూ ప్రతి ఒక్కరికి చెప్పుకుంటూ వస్తూ ఈ బుక్ రిలీజ్ చేయడం జరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఈ బుక్ కాపీలు మీరు అడగడం, కాపీలు మీకు ఇచ్చేదానికోసం మీ అందరికీ కాస్త చెప్పి ఆ తర్వాత ఇద్దామనే ఉద్దేశంతో మీరు అడిగితే ఇక్కడికి రమ్మని చెప్పా. ఇవాళ విచ్చలవిడిగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క ఎమ్మెల్యేకి 20 కోట్లు 30 కోట్లు ఎర చూపుతూ డబ్బులు ఇస్తూ కొనుగోలు చేస్తూ ఉన్నారు అని అంటే డెమోక్రసీలో మనం ఉన్నాం. మన కళ్ళ ముందరనే ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఒక్కొక్కరికి 20 కోట్లు 30 కోట్ల రూపాయలు డబ్బులు ఇస్తూ ఉంటే, ఎమ్మెల్యేలకు కొనుగోలు చేస్తూ ఉంటే, ఇంతింత డబ్బులు మీకు ఎక్కడి నుంచి వచ్చాయి చంద్రబాబు అని చెప్పి కనీసం అడిగే పరిస్థితి అన్నా ఉందా అని అడుగుతా ఉన్నా. విచ్చలవిడిగా ఇంతింత బ్లాక్ మనీ డిస్ట్రిబ్యూట్ చేస్తూ తన దగ్గర ఉన్న బ్లాక్ మనీని చివరకు తెలంగాణలోని తన పార్టీ ఎమ్మెల్సీని గెలిపించుకునేదానికి డబ్బులు ఇస్తూ ఆడియో టేపులు వీడియో టేపులతో సహా రెడ్ హ్యాండెడ్గా చంద్రబాబు నాయుడు గారు దొరికిపోతే, ఇంత బ్లాక్ మనీ నీ దగ్గర ఎక్కడిది చంద్రబాబు, ఎక్కడి నుంచి వచ్చింది చంద్రబాబు ఇంత డబ్బులు అని చెప్పి అడిగే పరిస్థితి మన దగ్గర ఉందా అని అడుగుతా ఉన్నా. తెలంగాణలో మొదలుపెట్టిన చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం, ఆడియో వీడియో టేపులతో దొరికిపోవడం, అక్కడి నుంచి మొదలుపెట్టి చంద్రబాబు నాయుడు గారు చివరికి ఆంధ్ర రాష్ట్రంలో కూడా అడ్డగోలుగా పట్ట పగలే 20 కోట్లు 30 కోట్ల రూపాయలు ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఇచ్చి కొనుగోలు చేస్తూ ఉంటే, ఇంత బ్లాక్ మనీ ఎక్కడిది చంద్రబాబు అని చెప్పి అడగలేని పరిస్థితి. ఇంతకన్నా దారుణం ఎక్కడైనా ఉంటుందని అడుగుతా ఉన్నా. ఒకవైపున చంద్రబాబు నాయుడు గారు ఇంతింత డబ్బులు ఎరచూపుతూ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం, అంతటితో కూడా ఆగిపోకుండా చివరకు కొంతమందికి మంత్రి పదవులు కూడా ఇస్తాము, మీ ఎమ్మెల్యే పదవుల నుంచి మీరు డిస్క్వాలిఫై కూడా కారు అని చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉంటే, నిజంగా డెమోక్రసీలో ప్రజాస్వామ్యంలో ఉన్న మనం ఇది ఎలా సాధ్యం చంద్రబాబు అని కూడా అడగలేకపోతా ఉన్నాం. వేరే పార్టీ టికెట్ మీద గెలిచిన ఎమ్మెల్యే అభ్యర్థి వేరే పార్టీ టికెట్ మీద గెలిచారు, వేరే పార్టీ సింబల్ మీద గెలిచారు. అటువంటి వాళ్ళు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా, ఎమ్మెల్యేల పదవుల నుంచి డిస్క్వాలిఫై కాకుండా, ఆ ఎమ్మెల్యే పదవుల్లో వాళ్ళు కొనసాగుతూ, మీ ఎమ్మెల్యే పదవుల నుంచి మీరు డిస్క్వాలిఫై కారు అని చంద్రబాబు నాయుడు గారు చెబుతూ, వాళ్ళ చేత నేను ప్రమాణ స్వీకారం చేయిస్తాను మంత్రులుగా అని చెప్పి చెప్తా ఉంటే, ఇంతకన్నా దిక్కుమాలిన పరిస్థితి ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా ఉంటుందా అని నేను అడుగుతా ఉన్నా. నిజంగా ఇవి ఇంతకుముందు ఎప్పుడూ జరగల. మొట్టమొదటిసారిగా ప్రజాస్వామ్యాన్ని పట్టపగలే కూలీ చేస్తూ ఉన్న పరిస్థితి. ఇవాళ నేను చంద్రబాబు నాయుడు గారిని ఒకటి అడుగుతా ఉన్నా. ఎమ్మెల్యేలు ఇంతమందిని కొనుగోలు చేస్తూ ఉన్నారు, మాకైతే 67 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఒక 13 మంది ఎమ్మెల్యేలు పోవడం వల్ల మాకు వచ్చే నష్టం ఏం పెద్ద ఉండదు. ఆ 13 మందికి ఇంకొక 2-3 జత అయినా పెద్ద తేడా పడదు. ఎందుకనంటే ప్రజాస్వామ్యంలో ఆ ఎమ్మెల్యేలను గెలిపించే వాళ్ళు ప్రజలు, పైన దేవుడు, ప్రజల గుండెల్లో స్థానం. ఈ రెండు ఉంటే ఎమ్మెల్యేలు ఈ ఎమ్మెల్యే కాకపోతే ఇంకొక ఎమ్మెల్యే అవుతాడు, ఈ లీడర్ కాకపోతే ఇంకొక లీడర్ అవుతాడు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికల్లో మా పార్టీకి వచ్చిన ఓట్ల శాతం 45%.
చంద్రబాబు నాయుడు గారు తన కూటమికి అంతా కలిపితే వాళ్ళందరికీ కలిపి వచ్చింది ఓట్ల శాతం 45.46 పాయింట్స్ చిల్లర. చంద్రబాబు నాయుడు గారి కూటమికి మాకు మధ్య ఓట్ల తేడా 1.86%. అంటే రాష్ట్రం మొత్తం మీద కలుపుకుంటే 5 లక్షల ఓట్ల కన్నా తక్కువ. నిజంగా అది పెద్ద తేడా ఏం పడదు. ఈరోజు ప్రతి గ్రామంలోనూ ఉన్నది వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ప్రతి గ్రామంలో ఉన్న గ్రూపు వాళ్ళదొక గ్రూపు, ప్రతిపక్షంలో ఉన్నది మా గ్రూపు. ఇక్కడ వేరే పార్టీ ఎక్కడ ఈ రాష్ట్రంలోనే లేదు. అట్లాంటిది 45% మాకు వచ్చి దాదాపుగా 46 చిల్లర శాతం వాళ్ళకు వస్తే కొంతమంది ఎమ్మెల్యేలు పోవడం వల్ల జరిగే నష్టం ఎక్కడా ఉండదు. మాకు 67 మంది ఎమ్మెల్యేలు మా పార్టీకి ఉంటే 102 మంది ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారి పార్టీకి ఉన్నారు. నిజంగా ఈ 67 మంది ఎమ్మెల్యేలలో 13 మంది ఎమ్మెల్యేలు పోతే పెద్ద వచ్చే నష్టంలో పోయిన చోట ప్రజలు దేవుడు ఆశీర్వదిస్తాడు, ప్రజలు ఇంకొక లీడర్ని తెచ్చుకుంటారు. కానీ ఇక్కడ జరుగుతూ ఉన్నది ఏమిటి అనంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఎవరి స్వరం తొక్కుతున్నాడు అనంటే ప్రజల స్వరాన్ని తొక్కుతా ఉన్నాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి మోసాలకు అబద్ధాలకు ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్పి ఆ తర్వాత ప్రజలను మోసం చేసిన విధానంతో ఇవాళ రైతులు బాధపడతా ఉన్నారు, డ్వాక్రా అక్కచెల్లెమ్మలు బాధపడతా ఉన్నారు, చదువుకున్న పిల్లలు బాధపడతా ఉన్నారు. ఇవాళ ప్రతి చోట కూడా చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకత, ప్రతి చోట కూడా గ్రాస్ రూట్లో వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. ఎన్నికలకు ముందు వ్యవసాయ రుణాలు, అగ్రికల్చర్ రుణాలు 87,612 కోట్ల రూపాయలు మొత్తం మాఫీ చేస్తాను అని చెప్పి వాగ్దానం చేశాడు, మేనిఫెస్టోలో పెట్టాడు, టీవీలో అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చాడు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఊదరగొట్టారు. ఇవాళ తాను చేస్తా ఉన్న రుణమాఫీ 87,612 కోట్ల మీద ఈ 2 ఏళ్లలో వడ్డీలే 24,000 కోట్లయితే ఆయన చేస్తా ఉన్న రుణమాఫీ వడ్డీల్లో 3వ వంతుకు కూడా సరిపోని పరిస్థితి. రైతులు అవస్థలు పడుతూ చంద్రబాబు నాయుడు గారిని తిట్టకుండా తిడతా ఉన్న పరిస్థితి. డ్వాక్రా అక్కచెల్లెమ్మలు దాదాపుగా 80 లక్షల మంది పూర్తిగా రుణాలన్నీ మాఫీ అవుతాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాట చెబితే కట్టని పాపానికి 0% వడ్డీ పోయి ఇవాళ ₹2 వడ్డీ కడతా ఉన్నారు. వాళ్ళ రుణాలు ఇంతవరకు రూపాయి మాఫీ కాకపోగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఇంకా ఎక్కువ అప్పు తెచ్చుకునేదానికి అవకాశం నేను కల్పిస్తున్నాను అని చెప్పి అప్పు తెచ్చుకోండి అని చెప్పి ₹3,000 ముష్టేసినట్టు వాళ్ళ మొహాన కొడతా ఉంటే డ్వాక్రా అక్కచెల్లెమ్మలు తిట్టుకుని తిడతా ఉన్నారు. ఇంటింటికి జాబ్ అన్నాడు, జాబ్ రావాలంటే బాబు రావాలి అన్నాడు. ఇవాళ బాబు వచ్చాడు, ఇంటింటికి జాబ్ రావడం కదా దేవుడు ఎరుగు ఉన్న ఉద్యోగాలు కూడా పెరుగుతూ ఉన్నాడు. ఇంటింటికి ₹2,000 నిరుద్యోగ భృతి అన్నాడు. నిరుద్యోగ భృతి ఇంతవరకు 1,75,00,000 ఇల్లులు ఇవాళ నిరుద్యోగ భృతి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఒక్కరికి ఇచ్చిన పాపాన పోల. ఇల్లులు కట్టిస్తామన్నారు, ఇవాళ ఒక్కటంటే ఒక్క ఇల్లు కట్టించని పరిస్థితి. చివరకు ఇల్లులు సగంలో ఆగిపోయిన ఇల్లులు దాదాపుగా 5,60,000 ఇల్లులు సగంలో ఆగిపోయాయి. బిల్లులు రాక వాటికి బిల్లులు ఇచ్చే పరిస్థితి లేదు. కరెంటు ఛార్జీలు 2 సార్లు పెంచాడు 2 ఏళ్లకు. ఆర్టీసీ ఛార్జీలు మోగాయి, 2 ఏళ్లలో ఆర్టీసీ ఛార్జీలు పెంచాడు. చంద్రబాబు నాయుడు గారి పాలన ప్రతి విషయంలోనూ ప్రజలు విసికెక్కిపోయిన పరిస్థితుల్లో, ఆయనకు వ్యతిరేకంగా ప్రజలు పిలుపునిస్తా ఉన్న పరిస్థితుల్లో ప్రతిపక్ష సభ్యులు చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి. అటువంటి స్థానంలో ఉన్న ప్రతిపక్ష సభ్యులను చంద్రబాబు నాయుడు గారు కొనుగోలు చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. ప్రజల గొంతు వినపడకూడదు, ప్రజలకు జరుగుతూ ఉన్న అన్యాయం చెప్పే పరిస్థితి ఉండకూడదు అని చెప్పి దిక్కుమాలిన ఆలోచనలు చేస్తూ ఉన్నాడు.
ప్రజాస్వామ్యంలో నిజంగా మనం ఇదంతా కూడా చూస్తూ హర్షించదగ్గ విషయమా అని చెప్పి మనం ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, అడగాలి. మీడియాలో ఉన్న మనం, చదువుకున్న మనం చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్న దీన్ని వ్యతిరేకించకుండా చూస్తూ ఊరుకోవడం తప్పు కాదా అని అడుగుతా ఉన్నా. ఈ బుక్లో చంద్రబాబు నాయుడు గారికి ఇన్ని వేల కోట్ల రూపాయలు, ఇన్ని 1,34,000 కోట్ల రూపాయలు 2 సంవత్సరాలలో సంపాదిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిజంగా ఇంట్లో చంద్రబాబు నాయుడు గారి 2 ఏళ్లలో ఏమేం చేశాడు, దాదాపుగా 31 స్కాములు చంద్రబాబు నాయుడు గారు చేసిన స్కాములన్నీ దీంట్లో ఉన్నాయి. ఈ 34 స్కాములకు సంబంధించి ఏ రకంగా జీవోలు ఇచ్చాడు, ఆ జీవోల కాపీలు ఉన్నాయి. ఏ రకంగా అన్యాయం చేసినాడు, ఏ రకంగా గవర్నమెంట్కి నష్టం జరిగింది, ఎంతెంత నష్టాలు జరిగాయని చెప్పి స్కాన్డ్ కాపీస్ కూడా ఉన్నాయి. ప్రతి విషయంలోనూ ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు అని చెప్పి. కరెంటు కొనుగోలు అంటాడు, కరెంటు కొనుగోలుల్లో గోల్మాల్. ఇండియన్ ఎనర్జీ ఎక్స్చేంజ్ ఏపీఆర్సీకి రాసిన లేఖలు. తక్కువ రేటుకు దొరుకుతూ ఉంటే ఎక్కువ రేటుకు ఎందుకు కొనుగోలు చేస్తూ ఉన్నారని. ప్రతిదీ స్కామే. దాదాపుగా 31 స్కాములు. ఇసుకే మాఫియా దగ్గర నుంచి ల్యాండ్ మాఫియా దాకా. ఈ బుక్ మీకే ఇస్తాను. 1,34,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించాల్సిన సమయం. ప్రశ్నించండి. ఒక చిన్న ఉదాహరణగా, ఎక్కువ సమయం తీసుకోకుండా చిన్న ఉదాహరణ మాత్రం మీకు చెప్తా. చంద్రబాబు నాయుడు గారి క్యాపిటల్ సిటీ పేరుతో అమరావతిలో చేస్తూ ఉన్న ల్యాండ్ డీల్స్కి సంబంధించిన అంశం కూడా దీంట్లో ఉంది. ఎక్కువ సమయం తీసుకోకుండా ఊరికి ఉదాహరణకు చెప్తాను నేను. దీంట్లో మొత్తం చంద్రబాబు నాయుడు గారి బినామీలు ఎవరు, వాళ్ళు కొనుగోలు చేసిన పత్రాలు అన్ని స్కాన్డ్ కాపీస్లోనే ఉన్నాయి. ఎవరి పేరుతో కొన్నారో వాళ్ళ స్కాన్డ్ కాపీస్ అన్నీ ఉన్నాయి. ఇది లోతుగా చేస్తే ఇంకా ఎక్కువ పేపర్లు కూడా బయటపడతాయి. చిన్న ఉదాహరణ నేను చెప్తా, ఎక్కువ సమయం తీసుకోకుండా. ఈ ఒక్క పేపర్ ఒక్కటి, ఇది ఒక్క పేపర్ చూడండి. ఇది మాస్టర్ ప్లాన్, సిఆర్డిఏ మాస్టర్ ప్లాన్ చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసింది. ఇది ఒక్క పేపర్ కాస్త చూడండి. ఇక్కడ 2 అంశాలు, ఎక్కువ సమయం తీసుకోకుండా 2 అంశాలు చెప్తా. క్యాపిటల్ సిటీ పేరుతో చంద్రబాబు నాయుడు గారు ఎన్ని వేల ఎకరాలు మోసం చేశాడు. ఆ 1000 ఎకరాలు ఇవాళ కరెంట్ మార్కెట్ ప్రైస్ చేసుకుంటే దాదాపుగా ఉట్టి అమరావతి స్కామే దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయలు. 1,34,000 చిల్లర కోట్లలో ఉట్టి అమరావతి స్కామ్ ఒకటే దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయలు. చిన్న ఉదాహరణ చెప్తా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం, ఎన్నికలు అయిపోయింది మేలో. మే 24 ఎప్పుడు ఎన్నికలు అయిపోయాయి. ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి రాజధాని ఎక్కడ పెట్టాలి అన్న అంశం తన బుర్రలో ఉంది. చంద్రబాబు నాయుడు గారికి పలాని చోట రాజధాని నేను పెడతా ఉన్నాను అన్న సంగతి చంద్రబాబు నాయుడు గారు బుర్రలో పెట్టుకుని, చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, రాజధాని ఇక్కడ రావడం లేదు, వేరే చోట్ల అక్కడ ఇక్కడ వస్తూ ఉంది అని చెప్పి మభ్యపెడుతూ లీకులు ఇచ్చాడు. నూజివీడ్ అన్నాడు, నాగార్జున యూనివర్సిటీ అన్నాడు. రాజధాని ఇక్కడ పెడుతున్నానన్న సంగతి తనకు తెలిసి ఎక్కడో అక్కడ ఇక్కడ వస్తుందని చెప్పి చూపించాడు. దాని తర్వాత ఏం చేశాడు చంద్రబాబు నాయుడు, తనకు సంబంధించిన క్రోనీసు, అంటే తనకు సంబంధించిన వాళ్ళు, తన బినామీలు, తనకు సంబంధించిన వాళ్ళంతా రాజధాని ప్రాంతంలో తక్కువ రేట్లకు భూములు కొనుగోలు చేశారు. అక్కడెక్కడో రాజధాని వస్తుందని మీడియా లీకుల ద్వారా అటు చూపించాడు. చివరకు తక్కువ రేటుకు కొనుగోలు చేసింది ఇక్కడ కొనుగోలు చేశారు తనకు సంబంధించిన వాళ్ళు, తన క్రోనీసు. కొనుగోలు చేసిన తర్వాత డిసెంబర్ 28న, అంటే మేలో ఆయన ప్రమాణ స్వీకారం చేశాడు. డిసెంబర్ 28న అంటే దాదాపుగా 6-7 నెలల తర్వాత రాజధాని వాళ్ళు కొనుగోలు చేసిన ప్రాంతంలో అక్కడ వస్తూ ఉంది అని చెప్పి అప్పుడు చెప్తాడు.
అంటే వాళ్ళకు సంబంధించిన మనుషులందరూ కొనుగోలు చేసిన తర్వాత తక్కువ ధరకు రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసిన తర్వాత రాజధాని ఇక్కడ వస్తూ ఉంది అని అప్పుడు డిక్లేర్ చేస్తాడు. ఎన్ని వేల ఎకరాలు అనేది మేము ఒక టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్, మాకు సంపాదించిన ఇన్ఫర్మేషన్ మేరకు మేము చెప్పాం. ఎంక్వైరీ జరిగితే ఇంకా లోతుగా ఇంకా ఎక్కువ ఎకరాలు కూడా దొరుకుతాయి. పూర్తిగా ఇక్కడ స్కామ్ ఏంటంటే పలాని చోట రాజధాని వస్తూ ఉందని తెలిసి ఆ రాజధాని ప్రాంతంలో తనకు సంబంధించిన వ్యక్తులు కొనుగోలు చేసే విధంగా చూపించడం, కొనుగోలు చేసిన తర్వాత రాజధాని అక్కడ డిక్లేర్ చేయడం, ఇది ఇన్సైడర్ ట్రేడింగ్ కాదా అని అడుగుతా ఉన్నాం. దీన్ని ఇన్సైడర్ ట్రేడింగ్ అనక ఏమంటారు అని అంటా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఓత్ ఆఫ్ సీక్రసీని తీసుకుంటాడు. అంటే తనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ను సీక్రెట్గా పెట్టుకుంటాను, ఆ ఇన్ఫర్మేషన్ అమ్మి లాభం చేసుకోను అన్నది ఓత్ ఆఫ్ సీక్రసీ. ఆ ఓత్ ఆఫ్ సీక్రసీని బ్రీచ్ చేశాడు, ఇన్సైడర్ ట్రేడింగ్కు పాల్పడ్డాడు. ఇంకొకటి చూడండి, రాజధాని ప్రాంతం డిసెంబర్ 20 మేలో ఆయన ప్రమాణ స్వీకారం చేశాడు. మేలో గవర్నమెంట్ వచ్చింది. డిసెంబర్ 28న రాజధాని ఇక్కడ వస్తుందని తనకు సంబంధించిన వ్యక్తులు కొనిన తర్వాత రాజధాని డిక్లేర్ చేశాడు తక్కువ రేటుకు. చేసిన తర్వాత ఇంకొక పెద్ద స్కామ్, చుట్టూ 2 జిల్లాలు జోనింగ్ చేశాడు. బాగా కనిపిస్తుంది చూడండి. ఆ జోనింగ్ ఒకసారి గమనిస్తే తనకు సంబంధించిన క్రోనీసు, తనకు సంబంధించిన బినామీస్కు మాత్రం వాళ్ళ భూములు మాత్రం ప్రపోజ్డ్ అర్బన్ ఏరియా అగ్రికల్చర్ జోన్ 3లో ఉన్నాయి. కానీ మిగిలిన రైతుల భూములన్నీ కూడా అగ్రికల్చర్ జోన్ 1లో ఉన్నాయి. చూడండి ఆ చుక్కలు, వాళ్ళు కొనుగోలు చేసిన భూములన్నీ ఆ చుక్కలు. అంటే తనకు సంబంధించిన బినామీలు భూములు అమ్ముకునే దానికోసం వాళ్ళని రియల్ ఎస్టేట్ జోన్లలో పెట్టడం, వాళ్ళ భూములకు మాత్రం డిమాండ్ వచ్చేట్టుగా జోనింగ్ చేయడం, వేరే రైతులు ఎవరు కూడా భూములు అమ్ముకోలేని పరిస్థితిలోకి నెట్టేయడం, తద్వారా తనకు సంబంధించిన బినామీలకు మాత్రం భూములు అమ్ముకునే వెసులుబాటు కలిగించి వాళ్ళను మాత్రం కోటీశ్వరులను చేయాలా అని ఆరాటపడ్డం. అగ్రికల్చర్ జోన్ 1 అంటే భూములు ఏదానికి వ్యవసాయ దానికి తప్ప ఇంకేదానికి వాడకూడదు. అగ్రికల్చర్ జోన్ 3 అంటే ప్రపోజ్డ్ అర్బన్ ఏరియాలో ఏదైతే అర్బన్ యాక్టివిటీస్ చేయొచ్చో అదే యాక్టివిటీస్ అగ్రికల్చర్ జోన్లో 3లో కూడా చేయొచ్చు బైలాస్. ఇది మరి మోసం కాకపోతే ఏంది చెప్పండి? ఇంతలా బుక్కును చూపిస్తా ఉన్నా. చేసినది చంద్రబాబు నాయుడు గారు చేసిన స్కాముల్లో చిన్న ఉదాహరణని చెప్పా, ఎక్కువ సమయం తీసుకోకుండా 2-3 ఎగ్జాంపుల్స్ మాత్రమే చెప్పా, ఎక్కువ సమయం తీసుకోకుండా. ప్రతి దానికి లింగమనేని రమేష్ ఫోటో చక్కగా ఉంది. ఇంత దూరం వచ్చింది, 10 అడుగుల దూరంలో ల్యాండ్ పూలింగ్ ఆగిపోయింది. 10 అడుగుల అవతల లింగమనేని రమేష్ భూములు ఎగ్జామ్టెడ్, ఆయన భూములు తీసుకోవడంలా. మరి ఇది మేలు చేయడం కాకపోతే ఏందండి? చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం ఎవరింట్లో ఉన్నాడు అంటే ఆయన ఇంట్లోనే ఉన్నాడు. అవును, అయితే మరి 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 బాగా తీసుకోవచ్చు కదా, ఇంకా సుఖం కదా. మరి ఎందుకు ఎగ్జామ్షన్ చేసినారు? నేను చెప్పేది ఏంటంటే, ఇంత డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో సహా, స్కాన్డ్ కాపీస్తో సహా, రిజిస్ట్రేషన్ డీడ్స్తో ఉన్నవి మే తన ప్రభుత్వం వచ్చిన తర్వాత డిసెంబర్ 28కి జరిగిన రిజిస్ట్రేషన్స్ ఇక్కడ మేము స్కాన్ కాపీస్ పెట్టి చూపించాం. ఇక దీంట్లో లోతుగా పోయి చూస్తే జీపీఎస్ కూడా బయటపడతాయి. అంటే ఈ మే నుంచి డిసెంబర్ దాకా జీపీఎల్ చేసుకొని డిక్లేర్ అయిన తర్వాత, క్యాపిటల్ డిక్లేర్ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్నవి కూడా లోతుగా అధ్యయనం చేస్తే సిబిఐ ఎంక్వైరీ జరుగుతాయి, ఇవి కూడా బయటకు వస్తాయి.
కానీ ఇంతింత స్కాములు జరుగుతూ ఉంటే అడిగే నాతుడు లేడు. ఇంతింత స్కాములతో అవినీతి డబ్బును సంపాదిస్తూ ఉంటే ప్రశ్నించే నాతుడు లేడు. ఈ సంపాదించిన ఈ డబ్బులు తీసుకుని చంద్రబాబు నాయుడు గారు నిస్సిగ్గుగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ఉంటే 20-30 కోట్లు పెట్టి ఒక్కొక్కరిని అడిగే దిక్కు లేదు. పైగా బాధాకరమైన విషయం ఏంటంటే కొన్ని చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన సోదర సంస్థలు, సోదర మీడియా ఛానళ్ళు, కొంతమంది సోదరులు, అందరూ కాదు కొంతమంది, పైగా దాన్ని గ్లోరిఫై చేస్తారు. అదేదో పెద్ద ఘనకార్యం అన్నట్టుగా. నిజంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నోడు 20 కోట్లు 30 కోట్లు పెట్టి ఎలా కొనుగోలు చేస్తున్నావయ్యా, ఇంత బ్లాక్ మనీ ఎక్కడదయ్యా అని చెప్పి ప్రశ్నించాల్సిన పరిస్థితిలో అది ప్రశ్నించకుండా వాళ్ళు పోతున్నారు వీళ్ళు పోతున్నారని వాళ్ళు పోకముందే ఇల్లే అదేదో పెద్ద ఘనకార్యం చేస్తానట్టుగా చంద్రబాబు నాయుడు గారు కొనుగోలు చేయడం పెద్ద ఘనకార్యం చేస్తానట్టుగా చూపించడం. అసలు డెమోక్రసీలో నేను చంద్రబాబు నాయుడు గారిని మీరు అడగాల్సిన పాయింట్ కూడా స్ట్రైట్గా ఒకటి అడగండి. చంద్రబాబు నాయుడు గారు, ఎందుకు మీరు కొనుగోలు చేసిన ఈ ఎమ్మెల్యేలతో ఎందుకు రిజైన్ చేయించడం లేదు? ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఈ కొనుగోలు చేసిన ఎమ్మెల్యేలను డిస్క్వాలిఫై చేయడం లేదు? ఎందుకు వీళ్ళని డిస్క్వాలిఫై చేసి కానీ లేదా రాజీనామా చేయించి కానీ ఎందుకు వీళ్ళని మళ్ళీ ప్రజల్లోకి తీసుకొని పోయి ప్రజల చేత ఈ ఎమ్మెల్యేలకు మళ్ళీ తిరిగి ఓటేయించే కాన్ఫిడెన్స్, తిరిగి ఓటేయించే నమ్మకం మీ పరిపాలన మీద మీకు ఎందుకు లేదు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి గట్టిగా అడగండి. అంటే తన పరిపాలన మీద తనకే నమ్మకం లేదు, ప్రజలు మళ్ళీ తిరిగి ఓటేస్తారు ఈ ఎమ్మెల్యేలను తిరిగి తీసుకొని పోయి నిలబెడితే అన్నది చంద్రబాబు పరిస్థితి. ఈ బుక్ మీకే కాపీలు ఇస్తాను, తీసుకోండి, పూర్తిగా చదవండి. ఇంకా కొన్ని ఇది ఇంకా 24/4/2016కే, అంటే ఇంకా 24 నెలలకే, 23 నెలల కాలానికే చంద్రబాబు నాయుడు గారు 1,34,000 కోట్ల రూపాయలు పైచిలకు కరప్షన్ చేసిన పరిస్థితి. దొరా, నువ్వు ఏ టీవీ ఛానల్ నాకైతే తెలియదు, కానీ ప్రతిపక్షంలో ఉండేది మేము, అధికార పక్షంలో ఉండేది వాళ్ళు. 2 ఏళ్ల తర్వాత విత్ జియో కాపీస్ చూపిస్తూ ఉన్నాం, విత్ ఎవిడెన్స్ చూపిస్తూ ఉన్నాం. చేతనైతే ఎంక్వైరీ నువ్వు చేయి, చేతనైతే చంద్రబాబు నాయుడు ప్రశ్నించు, ఎందుకు అవినీతి చేస్తూ ఉండవు, ఇది అవినీతిగా నీకు కనపడడం లేదా అని చంద్రబాబు నాయుడు గారిని చేతనైతే ప్రశ్నించు. నాకు సంబంధించిన ఎంక్వైరీల వరకు ఏదైతే చెప్తా ఉన్నారో, నా మీద కేసులు వచ్చింది ఎప్పుడో తెలుసా? రాజశేఖర రెడ్డి గారు బతుకున్నంత వరకు రాజశేఖర రెడ్డి గారు మంచోడే, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి మంచోడే. నా మీద కేసులు ఎప్పుడు వచ్చాయి తెలుసా? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సోనియా గాంధీని ఎదిరించి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు నా మీద కేసులు పెట్టారు. కేసులు పెట్టింది ఎవరో తెలుసా? సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ పిటిషనర్స్. కాంగ్రెస్ పార్టీ మరో పిటిషనర్ ఎవరో తెలుసా? సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు. నా మీద కేసులు వేసింది పిటిషనర్స్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు. ఆ పిటిషనర్స్ మీద వాళ్ళతో అధికారంలో ఉండి కూడా వాళ్ళు వేసిన వాళ్ళతో మేము పోరాటం చేసాం, ఎక్కడా కాంప్రమైజ్ కాలం. పోరాటం జరుగుతూనే ఉంది, పోరాటం చేస్తూనే ఉన్నాం, పోరాటం చేస్తూ ఉన్నాం. ఎంక్వైరీలు జరిగాయి, కోర్టులో ట్రయల్ జరుగుతుంది. ఇదే చంద్రబాబు నాయుడు గారిని తన మీద ఎంక్వైరీ వేయించుకోమను, స్టేలు తెచ్చుకోకుండా తన మీద ప్రతిసారి మేము అడిగినప్పుడల్లా కోర్టులలో నుంచి చంద్రబాబు నాయుడు గారికి స్టేలే వస్తాయి. చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా మీరు అడగండి. తనకున్న పలుకుబడితో వ్యవస్థలను మేనేజ్ చేసుకోవడం కాదు చేయాల్సింది. నిజంగా చంద్రబాబు నాయుడు గారు చెయ్యలేదు అని అంటే తన మీద ఎంక్వైరీకి రెడీ అని చెప్పించుకోమని చెప్పండి, ఎంక్వైరీ జరిగించండి. ఒక్క నిమిషం అదే రకంగా చెప్పండి, అడగండి చంద్రబాబు నాయుడు గారు. 2 ఎకరాల భూమి నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆస్తి
2 ఎకరాల భూమి 1978 తన రాజకీయ జీవితం మొదలుపెట్టినప్పుడు తనకున్న ఆస్తి 2 ఎకరాలు. 2 ఎకరాల నుంచి ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ఆస్తి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించాడో చంద్రబాబు నాయుడు గారు గట్టిగా నిలదీస్తాడు. అదే నీ పేరేం పేరమ్మా? నీ పేరేం పేరు? నీ పేరేం పేరు? నీ పేరు చెప్తే తప్పే ఉందబ్బా. అవును, ఒక్కరివే అడుగుతే ఎట్టారు, మిగతా వాళ్ళని అడగలేదు. నువ్వు చెప్పమ్మా, నువ్వు చెప్పు. నేను నిజంగా ఒక్కటి అడుగుతా ఉన్నా. మీ పేరేం పేరు? రాము. ఒక్కటి అడుగుతున్నా రాము, మనం ఇక్కడ ఏం చేస్తా ఉన్నాం రాము? ఆర్ వి గ్లోరిఫైయింగ్ దిస్? చంద్రబాబు నాయుడు చేస్తా ఉన్నది అవినీతి డబ్బుతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడం, ఆ పోయే వాళ్ళు మంచి పని చేసినారు అని చెప్పి ఆర్ వి గ్లోరిఫైయింగ్ దమ్? మన కళ్ళ ముందరనే ఒక్కొక్కరు 20 కోట్లు 30 కోట్ల రూపాయలు తీసుకొని పోతా ఉన్నారని సంగతి తెలుస్తూ ఉన్నా ఆ అవినీతి డబ్బు ఎక్కడి నుంచి వస్తూ ఉందని అడగాల్సిన వాళ్ళం. ఎమ్మెల్యేలు చేస్తూ ఉన్న పనిని, చంద్రబాబు నాయుడు చేస్తూ ఉన్న పనిని మనము గ్లోరిఫై చేస్తూ ఉన్నాం. వ్యభిచారం అన్నది ఎవరు చేసినా తప్పే. ఇట్ ఈస్ పొలిటికల్ వ్యభిచారం. ఈ వ్యభిచారం అన్నది ఎవరు చేసినా తప్పే. కేసీఆర్ చేసినా తప్పే, చంద్రబాబు నాయుడు గారు చేసినా తప్పే, మరొకరు ఎవరు చేసినా తప్పే. తప్పు చేసినప్పుడు తప్పు చేస్తూ ఉన్నారు అని చెప్పి డెమోక్రసీలో నోరెత్తి మనం అడగాలి అరుణ్. మనం అడిగినప్పుడే వ్యవస్థ మారుతుంది. ఇది కన్నా ఇప్పుడు మనం కట్టడి చేయలేదనుకో ఈ వ్యవస్థను, రేపొద్దున జరిగేది ఏంటంటే ఇదే ప్రెసిడెంట్ అవుతుంది. రేపొద్దున అధికారంలో ఎవరుంటే వాళ్ళు అవినీతి సొమ్ముతో కొనుగోలు చేయడం, కండువాలు కప్పేయడం, డిస్క్వాలిఫై చేయరు. కారణం స్పీకర్ వాళ్ళ మనిషే, డిస్క్వాలిఫై కారు, ప్రజల్లోకి తీసుకొని పోరు, ఓట్లు అడగరు, కండువాలు కప్పుకుంటూ పోవడం, ఎవరు రిజైన్ చేయాల్సిన పనుల, ఎవరు డిస్క్వాలిఫై కావాల్సిన పనుల, ఎవరు ఏ పార్టీలో గెలిచినా వాళ్ళే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు. దిస్ ఇస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ప్రలోభాలకు గురి కాకుండా ముగ్గురు తీసుకుంటారు.